మాట్లాడుతున్నాడు. నేను అన్ని గమనిస్తున్నా, చూస్తున్నా. ఎందుకులే నడవని కానీ పోనీ అని చెప్పి పెద్ద ఎవరిని వంటలు అర్థమవుతారు. వాళ్ళకి ఏమో అనుకుంటున్నారు. మనం కొంచెం ప్రతిస్పందించకపోతే, మనం కొంచెం మాట్లాడకపోతే అదేదో మన చేతగానితనం అనుకుంటే అది మీ కర్మ. మేము మళ్ళీ మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. చాలా సీరియస్గా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. అన్ని తెగించిన వాళ్ళమే నాయన, ఏం మామూలు వాళ్ళం కాదు మేము. వాడు మల్లిగాడు, వాడి ఇట్లా పెట్టి వాడేదో చూపిస్తాడు. తోలు తీస్తాం బిడ్డ, టైం వచ్చినాడు. అన్ని ఇట్లా ఇట్లా ఓపిక పట్టుకుంటున్నాం, ప్రతిదీ ఇట్లా భరిస్తున్నాం. బయటకు వెళ్ళినాడు ఒక్కొక్కరిని చెమడలు తీస్తాం కొడుకులలా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మహారాష్ట్రలో ముంబైలో పాల్ ఠాక్రే ఒక మాట అంటే వాడు ఉంటాడా? తెలంగాణలో కేసీఆర్ మీ కుక్కలు గిన్ని మాటలు అంటుంటే మనం ఎందుకు కావాలి? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మనం ఆలోచించుకోవాలి. మేమంటే పొలంలో ఉన్నాం, వాడో వీడో హెరిచేస్తాడు మా మీద. మీకేమైంది? వాళ్ళ నేను విప్పును, నేను ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని. నేను ఏదైనా చేయాలంటే వాడో వీడో అంటాడు. నువ్వు ప్రజాప్రతినిధి, బాధ్యత లేదా, ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అంటాడు. మీకేమైంది? ఆ కార్యకర్తలు మీకేమైంది? నాయకులకు వాడు కుక్క లెక్క మరుగుతా మీరేం చేస్తున్నారు? ఇదేనా మనం గిందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది? కేసీఆర్ తిట్లు పడుతందుక ఈ కుక్కలతో తెలంగాణ తెచ్చుకున్నది. ఈ కుక్కలతో మాటలు పడుతందుక కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను సీరియస్ గా చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, ఎవరిని కూడా ఉపేక్షించొద్దు. మీరు మీ స్థాయిలో గట్టిగా ప్రతిస్పందించాల్సిందే. మన నాయకుని ఒక్క మాట అంటే మనం 10 మాటలు అనాల్సిందే. దాంట్లో ఎవరు కూడా వెనుకపోవద్దు దయచేసి. ఈ విషయంలో మేము ప్రజాప్రతినిధులుగా, బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళుగా మేము కొంచెం ఓపికతో, సహనంతో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇక వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి ఇట్లా చేస్తారా గట్లా చేస్తారని ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అన్నట్టు మన మీద 2 రాళ్ళు వేస్తారు. కానీ నాయకులు, కార్యకర్తలు, మన వాళ్ళంతా కూడా చాలా ధీటుగా గట్టిగా ప్రతిస్పందించాలి. చాతగాని దద్దమ్మలు, సవటలు, పనిచేయరానోళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు మన నాయకుల